దక్షిణ కాశీగా పేరొందినటువంటి మన రాచబీటి, మన పురాతన కాలం నుంచి రాచబీటిగా పిలుస్తున్నాం. ఈ రాయచోటి పట్టణంలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరిగేది మీ అందరికీ కూడా తెలిసిన సత్యమే. ఇది చాలా సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా మన రాయచోట్లో చాలా భక్తి శ్రద్ధలతో, పకడ్బందీ ఏర్పాట్లతో, ఎక్కువగా ఇక్కడికి విచ్చేసే కర్ణాటక నుంచి వచ్చే ఈ కన్నడీయ భక్తులందరికీ కూడా వసతి ఏర్పాట్లు, వారి యొక్క భక్తి ఇక్కడ ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారో మనందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని హాజరుపరుచుకొని, సమన్వయపరుచుకొని ఈ రాబోయే 23/2/2025 నుండి 5/3/2025 వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుంచి అధికారులు తీసుకోవాల్సినటువంటి జాగరూకతలు ఏంటి, మరి టెంపుల్ పరంగా ఉన్నటువంటి మన ఆఫీసర్లందరూ కూడా ఎటువంటి ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు, ఆ ఏర్పాట్లన్నిటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కావాలి, అలాగే ప్రభుత్వం ఏం చేయాలి అనే విషయాలపైన ఈరోజు అందరూ అధికారులు కూర్చొని సమన్వయం ఏర్పరచుకొని వీటి మీద ఒక అవగాహనకు రావాలని ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా మన గౌరవ జిల్లా సర్వోన్నతాధికారి వారు ఇదివరకే జిల్లా యంత్రాంగాన్ని అంతా కూడా సమన్వితం పరిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కలెక్టరేట్ కార్యాలయం నందు వీటి విషయమై ఈ సదరు బ్రహ్మోత్సవాలకు ఏ ఏర్పాట్లు చేయాలి, ఏ డిపార్ట్మెంట్లు ఏ పనులు చేయాలి అనే విషయం పైన చాలా క్లియర్గా అందరి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారు చాలా క్లియర్గా చెప్పారు, ఈ ఉత్సవాలన్నింటిలో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా భక్తి క్షేత్రంతో భక్తులందరూ హాయిగా ఈ బ్రహ్మోత్సవాలు జరుపుకునే విధంగా అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని వారు తెలుపున్నారు. సో అందులో భాగంగా ఇక్కడ ఒక్కొక్క అధికారి ఏమేమి చేయాలి అనే విషయాలపైన డిస్కషన్ చేశాం. వాటిలో భాగంగా ముఖ్యంగా ఫస్ట్ వసతి ఏర్పాట్లు. సో ఈ వసతి ఏర్పాట్ల విషయంలోకి వచ్చేసరికి ఇక్కడ మామూలుగా వచ్చే భక్తులందరూ కూడా మీ అందరికీ తెలుసు, మన రాచబీటి చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల నుంచి వచ్చేవాళ్ళే కాకుండా, మన రాష్ట్రంలో ఇతరత్ర ప్రదేశాల నుంచి వచ్చేవారే కాకుండా, ముఖ్యంగా కర్ణాటక నుంచి కన్నడీయ భక్తులు అనే వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో స్వామిని కొలుస్తూ ఇక్కడికి దండోపదండాలుగా విచ్చేస్తారో అందరికీ తెలిసిన విషయమే. సో వారందరికీ మెయిన్గా ఇక్కడ వసతి ఏర్పాటు చేయడం అనేది ఒక ఛాలెంజ్ అనేది మీ అందరికీ తెలుసు. అటువంటి ఛాలెంజ్ని ఫేస్ చేయడానికి మేమందరం కూడా ఇక్కడ రెడీగా ఉన్నాం. ఆ వసతి ఏర్పాట్లలో భాగంగా ఇక్కడ ఆలయం నందు 45 గదులు, ఒక టూరిజం బిల్డింగు, 100 సత్రాలకు సంబంధించి వసతి గదులే కాకుండా పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి మన గౌరవనీయులు డిఓ గారి ఇచ్చిన ఆదేశాలు డిఓ గారు కూడా అందరూ కూడా సహకరించారు. కాబట్టి జెడ్పీ ఉర్దూ స్కూల్, ఎంపీపీఎస్ తెలుగు, ఎంపీపీఎస్ ఉర్దూ, శారదా ఎయిడెడ్ పాఠశాల, ఇటువంటి ఈ పాఠశాలలు ఏవైతే మన ప్రాంగణానికి చుట్టుపక్కల ఉన్నాయో వాటిలో గదులన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. తద్వారా 28/2/2025 నుండి 2/3/2025 వరకు 3 రోజుల పాటు అక్కడ వసతి ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళందరికీ చేయడం జరుగుతుంది. సో వసతి ఏర్పాట్లు అనగానే మనందరికీ తెలుసు, ఈ ఫిబ్రవరి నుంచే, మార్చి నుంచే మనకు ఎండాకాలం సమీపిస్తుంది. కాబట్టి వారికి ఎక్కడికి కూడా నీటి కొరత, నీటి ఎద్దడి లేకుండా కావాల్సినటువంటి నీటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా అన్నదాన సత్రం నుంచి అయితేనేమి, మామూలుగా ఇక్కడ టెంపుల్ వాళ్ళు అయితేనేమి, అలాగే ప్రభుత్వం నుంచి అయితేనేమి, అధికారుల నుంచి ఈ ప్రాంగణ ఆవరణ పరిసరాలలో 10 రోజుల పాటు అన్నదానం ఏర్పాట్లు, అలాగే ఆలయం ముందు 10,000 లీటర్ల మంచినీటి ట్యాంక్ని ఈవో గారు ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపల్ వాటర్ ట్యాంక్స్ కూడా మన మున్సిపాలిటీ నుంచి కూడా ఎప్పటికప్పుడు నీటి కొరత లేకుండా సప్లై చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నీటి కొరత లేకుండా దాతల సహకారంతో ½ లీటర్ బాటిల్స్ అయితేనేమి, వాటర్ ట్యాంక్ ద్వారా నీరు అయితేనేమి ఎప్పటికప్పుడు ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఇబ్బందులు లేకుండా చూడాలనే ముఖ్య ఉద్దేశంలో భాగంగా చర్యలు చాలా పకడ్బందీగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే చాలామంది భక్తులు వస్తారు, వాళ్ళందరికీ ఒక ముఖ్య విన్నపం, శానిటేషన్. ఎక్కడైనా సరే ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు ఈ శానిటేషన్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. మీ అందరికీ తెలుసు, ఒక్క చిన్న అడుగు దొరికినా కూడా అక్కడ కూర్చొని భక్తులు అక్కడే పడుకొని సేవించే ఒక ప్రక్రియ ఇక్కడ జరుగుతూ ఉంటుంది గుడి ప్రాంగణంలో.
మరి అంత రద్దీగా ఉన్నటువంటి ఈ గుడి ప్రాంగణంలో ఈ శానిటేషన్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి. కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా ఈ వేదిక ద్వారా ప్రజలందరికీ లేదా భక్తులందరికీ తెలియజేయడం ఏమనగా శానిటేషన్ పరంగా ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ లేదా ఇతరత్ర చెత్త పదార్థాలు కానీ ఎక్కడైతే డస్ట్బిన్స్ అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుందో వాటిలో వేయండి. దయచేసి ఎక్కడ పడితే అక్కడ వేయకుండా అధికారులందరికీ కూడా సహకరిస్తూ ఈ శానిటేషన్ విషయం పైన మనకు రకరకాల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. వాటన్నిటినీ అధిగమించే దాంట్లో మొట్టమొదట మన నుంచే కోఆపరేషన్ అవసరం. కాబట్టి దయచేసి భక్తులందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ శానిటేషన్ భాగంగా ఈ 10 రోజులు కూడా మన రాయచోటి పురపాలక కార్యాలయం నుంచి వచ్చే ప్రత్యేక శానిటేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక ప్రత్యేక పద్ధతిలో స్వీపర్స్ అందరినీ కూడా టైం టు టైం స్లాట్ అరేంజ్ చేసేసి ఇక్కడ ఎప్పటికప్పుడు పెట్టడం జరుగుతుంది. ఆలయం నందు ఎప్పుడు కూడా క్లీనింగ్గా అదనపు స్వీపర్లు ఉంటారు. అలాగే స్నానంలో కానీ రోజులతో కానీ ఎప్పటికప్పుడు తాత్కాలికంగా ఏర్పాటు చేసి వాటిని క్లీన్గా పెట్టడము, అలాగే తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి స్నానగదుల్లో కూడా ఎక్కడ డస్ట్ ఇవన్నీ లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని జాగ్రత్తగా కాపాడడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతుందని మీకు ఈ విధంగా తెలియజేసుకుంటూ ఉన్నాము. సో ఆ విధంగా శానిటేషన్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోబడుతున్నాయి. అలాగే మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్ మనకు డిఎంహెచ్ఓ ద్వారా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అయితేనేమి, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్, నెక్స్ట్ ఎటువంటి ఇబ్బంది జరిగినా వారికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ జరిగే విధంగా ఒక అంబులెన్స్ ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా డిఎంహెచ్ఓ గారికి డైరెక్షన్స్ ఇస్తున్నాం. తద్వారా ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ అనేది 24/7 అనే విధంగా చర్యలు తీసుకుంటాం. అక్కడ ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా వారు దూరాభారం ప్రయాణించకుండా ఇక్కడే వారికి సత్వర మెడికల్ చర్యలు అందే విధంగా చర్యలు తీసుకునే విధంగా మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.